సిద్ధం 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 అంటున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవాలంటారమ్మా? ఇప్పుడు సిద్ధం 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 అని వేస్తున్నారు. ప్రజల ధనం అందరికీ ఆయన ప్రభుత్వం వల్ల అందరూ బాగుపడ్డారు, కానీ మిగతా వాళ్ళందరూ చేసిన దాని వల్ల ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎక్కడా కూడా ఆదాయం లేకుండా పోయింది అని చెప్పేసి సంబోధిస్తున్న మన సీఎం గారు ఇప్పుడు ఎక్కడ చూసినా సిద్ధం 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 అని చెప్పేసి బ్యానర్లు వేశారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని ఆ ఉట్టి సిద్ధం అన్న బ్యానర్ల కోసం ఖర్చు పెట్టారు. దేనికి సిద్ధం? ఎక్కడైనా పథకాల గురించి ఇచ్చారా? ఈ పథకాలు మేము సాధించడానికి సిద్ధం అని చెప్పేసి అంటున్నారా? లేదంటే వీళ్ళని ఓడించడానికి సిద్ధం అంటున్నారా? లేదా మీతో పోరుకు మేము సిద్ధం అంటున్నారా? ఏమీ లేదు. జస్ట్ సిద్ధం 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 అన్న దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మన సీఎం గారు మరి ప్రజల భవిష్యత్తు గురించి, వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడుతుంటే చెప్పాలండి. చొక్కాలు మడత పెట్టే టైం దగ్గరికి వచ్చింది అంటున్నారు కదా, దేనికంటారు చొక్కాలు మడత పెట్టడం? చొక్కాలన్నీ మడత పెట్టుకొని, చొక్కాలతో పాటు వాళ్ళ బట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సూట్ కేసులో పెట్టి మడత పెట్టుకొని రెడీ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాయకుడిగా ఉండి లేదు ఇది అని చెప్పేసి అంటే బాగోదు కాబట్టి ఇండైరెక్ట్గా అందరూ కూడా చొక్కాలు, ప్యాంట్లు అన్నీ కూడా మడత పెట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసిన వాటికి నెక్స్ట్ ప్రభుత్వం ఇంకా కొన్ని రోజుల్లో ప్రజలు మన ఎమ్మడబడి తరిమే రోజులు దగ్గరికి వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటే వెంటనే సూట్ కేసులు తీసుకొని పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సిద్ధం అని చెప్తున్నారు.